వాళ్ళకి అయితే హ్యాపీనెస్ అనేది మిస్సింగ్ అయిందండి, చాలా మిస్సింగ్గా కనిపిస్తుంది ఇక్కడ. సో మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా కాంటాక్ట్లోకి వస్తారు. మీ పర్సన్ ఒక డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్ ఏంటి? మీతో హ్యాపీగా ఉండాలనుకునేదే వాళ్ళ డెసిషన్ అండి, ఓకేనా. సో మళ్ళీ మీ దగ్గరికి రావాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఆ ఫ్యూచర్లో అనేది ఈ డిసిషన్ అనేది కనిపిస్తుందండి. ఫ్యూచర్లో మీతో ఉండాలనిపిస్తుందండి. బట్ ఉండాలనిపిస్తుంది కదా, ఇప్పుడు దూరం ఎందుకుంటున్నారు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలని. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది కోల్పోయారండి. వాళ్ళు డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా లేరు, సాడ్గా ఉన్నారు. అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ వల్ల వాళ్ళు హ్యాపీగా లేరు. ఇప్పుడు మీకు దూరంగా ఉన్నారు, దానివల్ల వాళ్ళు హ్యాపీగా లేరు, వాళ్ళు సాడ్గానే ఉన్నారు. సో చాలా సాడ్గా అయితే కనిపిస్తున్నారు, హ్యాపీగా అయితే లేరు. వాళ్ళు వెనక ఉన్న ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించకుండా ఏదైతే కోల్పోయారో మిమ్మల్ని, సో అదే వాళ్ళు ఆలోచిస్తున్నారండి. వాళ్ళు హ్యాపీగా లేరు. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. ఆ హ్యాపీనెస్ మీ దగ్గర అని వాళ్ళకి అర్థమైంది. సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో దానికి కొంత టైం పట్టొచ్చు, వాళ్ళకి ఆలోచించుకుంటున్నారు. సో మీరు ఏం చేయాలి అంటే కొంత వాళ్ళకి మీ మీద నమ్మకం కలిగేలా చెయ్యాలి. ఇక్కడ ఏంటంటే కొంత మిమ్మల్ని నమ్మలేకపోతే మిమ్మల్ని నమ్మే విధంగా మీరు ఉండాలి, మీరు చేయాలి. సో కొంత విధంగా మీ పర్సన్ అంటే మీతో ఉండాలైతే అనుకుంటున్నారండి. వీళ్ళకైతే మీతో హ్యాపీ ఫ్యామిలీ చూడాలి. మ్యారీడ్ వాళ్ళైతే మీ దగ్గరికి వచ్చేసేయాలని, అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. సో ఏ రిలేషన్ అయినా సరే మీతో హ్యాపీగా ఉండాలి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ కాకపోయినా సరే మీ పర్సన్ని మీరు వైఫ్ లాగా, మీ పర్సన్ మీరు హస్బెండ్ లాగా ఫీల్ అవుతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వాళ్ళే ప్రపంచంగా ఉన్నారు, ఇష్టంగా ఉన్నారు. బట్ ఏంటంటే ఇక్కడ లైఫ్ని అయితే చూస్తున్నారండి. మీ పర్సన్ కూడా మీతో లైఫ్ని చూస్తున్నారు. కాకపోతే వాళ్ళకి మెచ్యూరిటీ లేదండి. కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న అయి ఉంటారు. ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైతే ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళు అన్మ్యారీడ్, ఒకరు చిన్న, ఒకరు పెద్ద. సో అంటే సేమ్ మీ పర్సన్ మీకంటే చిన్న అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే డిసిషన్ అనేది తీసుకుంటున్నారు. ఆ డిసిషన్ కూడా ఏంటంటే వాళ్ళకి మీ దగ్గరికి రావాలనేది అయితే అనుకుంటున్నారండి. డెఫినెట్లీ రావాలనుకుంటున్నారు. సో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. చాలామందికి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇక్కడ యాక్షన్ కార్డు వచ్చింది. డెఫినెట్లీ వాళ్ళైతే మీ దగ్గరికి రావాలని డిసైడ్ కూడా అయ్యారు. కాకపోతే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు కొంత ఆగిపోయి ఉన్నా కానీ ఇక్కడైతే కొంతమందికి మార్చిలో అయిందని చెప్పాను. మార్చిలో అయ్యింది కూడా చాలామందికి. సో కొంతమందికి అవ్వలేదు అంటే వాళ్ళ పర్సన్స్ ఆఫ్ ఎనర్జీ స్లో అండి, దానికి మనం ఏం చేయలేము. సో మార్చిలో అవ్వాలి. సో అవ్వకపోతే కనుక ఏప్రిల్, ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మేలో చాలామందికి రీయూనియన్ అనేది అవుతుంది డెఫినెట్లీ. సో ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ కాంటాక్ట్ అనేది వచ్చింది. సో ఓకేనా, ఎవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్తో కమ్యూనికేషన్ మాట్లాడుకుంటారు. రొమాంటిక్ బిగినింగ్, ఇక్కడ కొంత రొమాన్స్ కూడా రాబోతుంది. ఎందుకంటే మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలని అనుకోవడమే కాదు, మీ మీద చాలా రొమాంటిక్గా ఉన్నారు. ఓకేనా, చాలా మీతో రొమాన్స్ చేయాలి అంటే న్యూ బిగినింగ్తో పాటు ఒక రొమాంటిక్ థాట్స్ కూడా ఉన్నాయండి వాళ్ళకంటే. అంటే న్యూ బిగినింగ్ చేయాలి, ఇటు రొమాన్స్ చేయాలన్నట్టు. అంటే న్యూ బిగినింగ్, రొమాంటిక్, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. సో మీ పర్సన్ ఏమో చాలా పాజిటివ్గా ఉన్నారు. మీరేం ఆలోచిస్తున్నారు అసలు మీ పర్సన్ గురించి చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. సో మీ పర్సన్కి ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ అని మీరైతే అనుకుంటున్నారండి డెఫినెట్లీ. సో ఎందుకంటే మీకు అదే అనిపిస్తుంది. మీ పర్సన్ చూస్తుంటేనే మీకు ఈ పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్ అని, మీ పర్సన్లో చాలామందికి ఈగో యాటిట్యూడ్ అనేది మీరు చూశారు. ఎందుకంటే మీరు ఏంటంటే ఆ ఈగో యాటిట్యూడ్ అనేది మీకు చాలాసార్లు చూపించారండి వాళ్ళు. ఎందుకంటే మీకు కూడా ఈగో ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, బట్ మీ పర్సన్కి మీరు చూపించలేదు ఎప్పుడు. బట్ మీ పర్సన్ ఏంటంటే చాలాసార్లు ఈగో యాటిట్యూడ్ చూపించడం, మిమ్మల్ని పట్టించుకోకపోవడం, మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారండి. మీరేంటంటే మీ పర్సన్ మీద ఉన్న ప్రేమతో పదే పదే మెసేజ్ చేయడం, కాల్ చేయడం, సారీ చెప్పడం, పదే ఏంటంటే మీ మిస్టేక్ ఉన్నా లేకపోయినా పదే పదే మీ పర్సన్ ఏంటంటే తగ్గట్టు ఈ రిలేషన్ కోసం నిలబడడం, ఫైట్ చేయడం, నాకు ఈ రిలేషన్ కావాలని మీరు అనుకోవడం. మీ పర్సన్ ఏంటంటే తదేకంగా పదే పదే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, అవాయిడ్ చేయడం, గ్రాంటెడ్గా తీసుకోవడం అండి. మీరు ఎన్నిసార్లు వెళ్ళినా సరే నాకొద్దు ఈ రిలేషన్, నాకొద్దు, నువ్వు వద్దు 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 అని చెప్తున్నారు అనమాట. అంటే ఇగ్నోర్ చేస్తున్నారు. కాల్ చేస్తే కట్ చేయడం, బ్లాక్ చేయడం, నువ్వు నాకొద్దు, మనం కలిసి ఉండొద్దని ఇలా చెప్తున్నారు వాళ్ళు. సో ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఈగో చూపించడం, యాటిట్యూడ్ చూపించడం, మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం. సో ఇక్కడ ఏంటంటే
యాక్షన్ అనేది తీసుకోవాలనిపిస్తుంది మీకు. మీ పర్సన్ కోసం ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీ పర్సన్ మీ దగ్గరికి మంత్స్కి ఒకసారి, వీక్స్కి ఒకసారి, డేస్కి ఒకసారి అయితే వస్తారు. కొంతమందికి అయితే ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి, లాంగ్ డిస్టెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వేరువేరుగా ఉండటం వల్ల కలుసుకోవడానికి కొంత సమయం అనేది పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే గ్రాంటెడ్గా తీసుకోవడం వల్ల మీరు చాలా బాధనైతే పడ్డారండి. వీళ్ళు చాలా ఈగో యాటిట్యూడ్తో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. సో మీరైతే చాలా ప్రేమను చూపించారండి వాళ్ళకి, చాలా ప్రేమను. ఎందుకంటే ఈ రిలేషన్ని మీకు 100% వదులుకోవాలని లేదు. ఎందుకంటే ఇప్పటికైనా సరే ఈ పర్సన్ ఎంత బాధ పెట్టినా సరే ఈ రిలేషన్కి ఇంకా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, ఈ రిలేషన్ నడవాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్, మీకు ఆ పర్సన్ అంటే చాలా ఇష్టం అండి, ప్రేమ. ఆ పర్సన్కి మీరు అడిక్ట్ అయిపోయారు. ఆ పర్సన్ అంటే చాలా ఇష్టము. ఆ పర్సన్ లేకపోతే బతకలేరు అన్నట్టుగా ఉన్నారు. ఆ పర్సన్ కోసం ఏడవడము, ఆ పర్సన్ని ప్రపంచంగా బతకడము. సో ఇక్కడ అంత బాగా ఎనర్జీ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే హ్యాపీనెస్ మీరైతే, మీ పర్సన్కి కూడా హ్యాపీనెస్ మీరు అయి ఉన్నారు. ఇక్కడ మీకేంటంటే మీ పర్సన్ మీకు ప్రాణం అయి ఉన్నారు ఇక్కడ. అంటే బాగా ఇంకా ఎక్కువ అనమాట. మీ పర్సన్ కంటే మీరు బాగా మీ పర్సన్కి కనెక్ట్ అయిపోయారు, బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారండి. మీ పర్సన్ లేకపోతే ఏడవడము, ఆ పర్సన్ గురించి ఆలోచించడము, అంటే ఎక్కువగా డీప్గా. అంటే కొంతమంది ఏడుస్తారండి, కొంతమంది ఏడవలేరు కదా. సో ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, మనసులోనే బాధని, ఇక్కడ చాలా బాధ అయితే కనిపిస్తుంది. సో చాలా బాధను అనేది ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఈ రిలేషన్కి ఇంకా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. చాలా బాధపడుతున్నారండి. ఎండ్ అయిపోయిందేమో ఈ రిలేషన్ అని భయపడుతున్నారు. బట్ మీకు ఎండ్ అవ్వడం ఇష్టం లేదు. ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు, మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ఎక్స్ట్రా రిలేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి, అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది జరిగి ఉండొచ్చండి. మీకు మీ పర్సన్కి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ అనేది జరిగి ఉండొచ్చు. పెద్దది కానీ చిన్నది కానీ హీట్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఆ గొడవలు జరిగాయండి, ఫ్యామిలీ గొడవలు అయి ఉండొచ్చు, మీకు మీ పర్సన్కి కావచ్చు. కొంత గొడవలు అయితే జరిగాయి. ఆ గొడవల వల్ల ఏంటంటే మీరు విడిపోవడము, సపరేట్ అయిపోవడము, ఆ గొడవలే కారణం. ఏదో ఒక మాట, ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల గొడవలైనవి. ఇక్కడ మీ పర్సన్ని మీరు కొన్ని నమ్మకపోవడం వల్ల, అంటే నమ్మకం అనేది మీ పర్సన్ మీద మీకు లేకపోతే, కొన్ని అడుగుంటే వాళ్ళేమో చెప్పకపోవడం వల్ల నమ్మకం అనేది కొంతమందికి లేదండి. మీ పర్సన్ మీరు నమ్మకపోవడం కానీ, మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం కానీ ఇక్కడ ఎండింగ్ అయితే జరిగినట్టుగా కనిపిస్తుంది. అంటే టోటల్లీ బ్లాక్ చేసుకోవడం, నువ్వు నాకు అవసరం లేదని చెప్పుకోవడం, ఇదైతే చేశారండి చాలామంది. సో ఎండింగ్ కనిపిస్తుంది. ఈ చాలామందికి ఏంటంటే మళ్ళీ మాకు రీయూనియన్ అవుతుందా లేదా అనే భయం కూడా ఉంది. ఇక్కడ భయం వేస్తుంది చాలామందికి. ఎందుకంటే అమ్ము రారేమో, ఇంకా కలమేమోనని ఈ భయం అయితే మీలో ఉంది, మీ పర్సన్లో కూడా ఉందండి. మీ పర్సన్ మీకు దూరం అవ్వచ్చు కానీ మీ పర్సన్ కూడా భయపడుతున్నారు, కలుస్తామో లేదో అన్నట్టు. సో ఎందుకంటే గొడవలు బాగా హీట్ ఆర్గ్యుమెంట్గా జరిగినట్టుగా ఉన్నాయి. కొంతమందికి అయితే మీ పర్సన్ తప్పు తనదే అయినా మొత్తం తనదే తప్పు లేదు, మొత్తం మీదే అన్నట్టుగా చాలా సెల్ఫిష్గా గొడవ పడినట్టుగా కూడా తెలుస్తుందండి ఇక్కడ. సో మీరైనా ఓవర్గా గొడవ పడి ఉండొచ్చు, ఆ మాటలు అని ఉండొచ్చు షార్ట్ టెంపర్ వల్ల. సో మీ పర్సన్ అయినా అని ఉండొచ్చు కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి కొంతమందికి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సో మీ పర్సన్ని మీరు గొడవలు అయితే పడ్డారు. ఇక్కడ మార్పు అయితే జరుగుతుందండి. ఎందుకంటే మీలో కొంత మార్పు అనేది వస్తుంది. ఈ రిలేషన్లో చేంజెస్ అనేవి వస్తాయండి. ఎందుకంటే ఇది కొంత సపరేషన్ అనేది ఎండింగ్ అనేది అయింది కదా. సో మళ్ళీ ఏంటంటే మళ్ళీ రీయూనియన్ అనేది అవ్వాలి, న్యూ బిగినింగ్ అనేది జరగాలి. మీ రిలేషన్ మళ్ళీ కొత్తగా ఒక మలుపు అనేది వస్తుంది, మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో ఏదైతే ఈ సాడ్ ఉందో ఇదంతా పోయి న్యూ బిగినింగ్ కోసం అయితే చూస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ మీద మీకైతే రొమాంటిక్ ఫీలింగ్స్, ఇష్టము అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీకు మీ పర్సన్కి మధ్య గొడవ జరగడము, ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల గొడవ పడి విడిపోవడం అయితే జరిగింది. సో ఇక్కడ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ఏంటి అంటే ఈ రిలేషన్ చాలామందికి ఎండ్ అయిపోయింది, దూరం ఉన్నారు, సపరేషన్లో ఉన్నారు, మాట్లాడుకోవట్లేదు, కొంతమంది సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఇలా కనిపిస్తుందండి. బట్ మీకైతే న్యూ బిగినింగ్ జరగాలనుంది. ఇక్కడ మీ పర్సన్ని మీరు క్షమించడానికి రెడీగా ఉన్నారండి. సో ఖచ్చితంగా మీ పర్సన్ని మీరు క్షమించడానికి రెడీగా ఉన్నారు. మీ పర్సన్ ఎన్ని తప్పులైనా చేయనివ్వండి, మీరు క్షమించి దగ్గర తీసుకోవాలనుకుంటున్నారు. లేదా ఒకవేళ మీరే తప్పు చేసి ఉంటే కనుక, మీ పర్సన్ హర్ట్ చేసి ఉంటే కనుక మీ పర్సన్కి సారీ చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరే అనుండొచ్చు, మాటలేదని అనుంటే, తప్పేదైనా మీ వైపు ఉంటే సారీ చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని మీరే అనుండొచ్చు కదా, తప్పు ఎవరైనా చేస్తారు. ఒకవేళ మీరే అనుంటే మీరు సారీ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది ఎన్నో సారీలు కూడా చెప్పుంటారు, అయినా మీ పర్సన్ ఏంటంటే వినట్లేదు. కొంతమంది వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు. సో ఏదేమైనా సరే మీరు క్షమించుకొని, మీ తప్పున్నా వాళ్ళ తప్పున్నా క్షమించుకొని ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఇంకా మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు?
సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం ఇంకా. సో వాళ్ళకైతే మీ దగ్గరికి రావాలని ఉంది, ప్రపోజ్ చేయాలని ఉంది, మళ్ళీ మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఉంది. రీయూనియన్ కోరుకుంటున్నారండి వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది అంటే థర్డ్ పార్టీని మిమ్మల్ని ఇద్దరిని వదలము అని కూడా ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది ఎక్కువగా థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ పెళ్లి చూపులు అయిన వాళ్ళు, పెళ్లి చూపుల్లో కలిసిన వాళ్ళు అండ్ ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేక్ అయిన వాళ్ళు సంథింగ్ కనిపిస్తూ ఉన్నారు. న్యూలీ మ్యారీడ్ కానీ సంథింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే బాగా ఆలోచిస్తున్నారండి. సో ఇక్కడ ఏంటంటే రిలేషన్లో ఒకళ్ళు ఉండటానికి ఇంకొకరు ఎంత ట్రై చేసినా కూడా, మీరు కానీ మీ పర్సన్ కానీ మీరైతే చాలా ట్రై చేస్తున్నారు, కానీ రిలేషన్ అనేది అంటే వదిలి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. మీరు ఎంత చెప్పినా కూడా అర్థమైతే చేసుకోవట్లేదండి. సో ఎంతైతే దూరం వెళ్ళిపోయారో వద్దనుకున్నారో మీ పర్సన్ మాత్రం హ్యాపీగా అయితే లేరండి. వాళ్ళకి ఉన్న సిచ్యువేషన్స్ వల్ల, అంటే మీ దగ్గరికి వస్తే వాళ్ళకి సొసైటీలో ప్రాబ్లం కానీ, థర్డ్ పర్సన్ వల్ల కానీ, ఫ్యామిలీ వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం అవుతుందని కొంతమంది మీ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చండి. అంటే కొంతమంది ఏంటంటే మీ దగ్గరకు వస్తే సొసైటీలోనూ గొడవలు అవుతాయేమో, పరుగు పోతుందేమో, గొడవలు అవుతాయేమో, ఇంట్లో థర్డ్ పార్టీ గొడవలు చేస్తారేమో, ఫ్యామిలీ గొడవలు చేస్తారేమో. సో ఇలా కొంతమంది మీ విషయంలో కొంతమందికి మీ వల్ల గొడవలు అవ్వడం వల్ల మీరు ఏదైనా మాట్లాడండి, మీ చేష్టల వల్ల, అంటే మీ బిహేవియర్ వల్ల కొంతమంది ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చండి ఈ రిలేషన్ నుంచి. ఏదైనా సరే సిచ్యువేషన్స్ గొడవల వల్ల మాటలు అనుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు మీ పర్సన్. బట్ ఇప్పుడు రీయూనియన్ ఆశిస్తున్నారు, న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయండి మీ మీద, మీ పర్సన్కి కూడా. బట్ ఏది చెప్పుకోలేకపోతున్నారు, చాలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా, ఏదైనా టైం మారుతుందేమోనని. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఒక అనేది పట్టారు, అంటే ఆలోచిస్తున్నారండి. మీ రిలేషన్ని పూర్తిగా వదులుకోవాలనుకోవట్లేదు వాళ్ళు, సంథింగ్ ఆలోచిస్తున్నారు. ఇది ఇంతకంటే బెటర్ అవుతుందా, ఈ డిసిషన్ కరెక్టా, అంటే నేను ఎండింగ్ తీసుకున్నాను, ఇది కరెక్టా కాదా అనేది ఆలోచనలు అయితే ఉన్నారండి. మీ రిలేషన్ని మాత్రం వదలాలనుకోవట్లేదు, కాకపోతే కొంత దూరం పెట్టారు, బట్ వదలాలనుకోవట్లేదు కాబట్టి మళ్ళీ ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. అంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీ విషయంలో ఏదో మాట్లాడాలనుకుంటున్నారండి, సంథింగ్ మీతో మాట్లాడాలి, యాక్షన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారండి. కొంతమందికి అయితే రొమాంటిక్గా కూడా మీ పర్సన్ బాగా ఆలోచిస్తున్నారు. మీ మధ్య ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. అంటే ఫ్రెండ్స్గా ఉండి సడన్గా లవర్స్గా మారిన వాళ్ళు, రిలేషన్కి మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. దానివల్ల ఏంటంటే ఫిజికల్ కనెక్షన్, ఎమోషనల్ కనెక్షన్ వల్ల మీ పర్సన్ ఏంటంటే వద్దనుకున్నారు, కానీ వాళ్ళకి ఆ ఫిజికల్ కనెక్షను, ఆ ఎమోషనల్ కనెక్షన్, ఆ బాండింగ్ అనేది గుర్తు వస్తుంది వాళ్ళకి. దానివల్ల ఏంటంటే వాళ్ళు వదులుకోలేకపోతున్నారు. సో ఇది చాలా పెయిన్, ఏదైతే సపరేషన్ ఉందో ఈ సపరేషన్ మీకు చాలా పెయిన్ ఇస్తుంది, చాలా వెయిటింగ్లో ఉన్నారు. ఈ సపరేషన్ వల్ల మీ పర్సన్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందండి. ఏదైతే పాస్ట్లో చేశారో ఆ తప్పు మ్యాక్సిమం ఫ్యూచర్లో చేయకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం గుణపాఠాలు, లెసన్స్ అనేవి నేర్చుకుంటారండి వీళ్ళు. ఎందుకంటే మనుషుల్ని ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఒకవేళ మిమ్మల్ని కాదని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళినా, నా ఫ్యామిలీ మాట విన్నా, వాళ్ళు తప్పు అనేది డెఫినెట్లీ తెలుసుకుంటారండి. మీ వర్త్ తెలుసుకుంటారు, మీ విలువ తెలుసుకునే వస్తారు, ఓకేనా. సో అది ఎంతవరకు మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా ఉంటారనేది చెప్పలేము, కానీ వాళ్ళైతే వర్త్ అనేది తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీ మీద ఫిజికల్ కనెక్షను, ఎమోషనల్ కనెక్షను బాగా కనెక్ట్ అయిపోయారండి. ఇక్కడ కొంతమందికి ఇంకా మెచ్యూరిటీ అయితే రాలేదండి. సో కొంతమందికి మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఏదైనా మధ్యలో మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ మోర్ ఓవర్గా ఏంటంటే వాళ్ళకి ఇష్టమైతే ఉంది, వాళ్ళ హ్యాపీనెస్ మీరే అనంటే. మీ పర్సన్ హ్యాపీనెస్ ఎవరు అంటే అది మీరే. సో హ్యాపీనెస్ కోసం మీ పర్సన్ వెతుకుతున్నారు. వాళ్ళకి హ్యాపీనెస్ ఎక్కడ రావట్లేదు అంటే అది మీరేనండి. ఎందుకంటే మీకు కూడా ఏంటంటే మీ పర్సన్ లేకపోతే మీరు ఉండలేరు. మీ సంతోషం, మీ హ్యాపీనెస్ మీ పర్సన్, అలాగే మీ పర్సన్కి కూడా మీరే హ్యాపీనెస్, ఓకేనా. వాళ్ళు కూడా హ్యాపీనెస్ని మీలోనే వెతుక్కుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు హ్యాపీ లేదండి, వాళ్ళకి మీ దగ్గర లేకపోవడం వల్ల హ్యాపీనెస్ అనేది లేదు, సాడ్గా ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి ఇప్పుడు రావాలైతే అనుకుంటున్నారు. సో ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా లేరు కాబట్టి సాడ్గా ఉంటున్నారు, అది వాళ్ళ వల్ల కావట్లేదు. ఇక్కడ మీ పర్సన్స్ కొంతమంది ఏంటంటే ఫీలింగ్స్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారనమాట. ఏవి కూడా చెప్పట్లేదండి, ఏవి చెప్పకుండా అలాగే సైలెంట్గా ఉంటున్నారు. సో సైలెంట్గా ఉన్నా కూడా ఫీలింగ్స్ అన్నీ అలాగే హోల్డ్ పెట్టుకుని, అంటే ఎన్ని అడిగినా కానీ కొంతమంది చెప్పరనమాట. మీ పర్సన్స్ ఏం జరుగుతుంది ఏంటి చెప్పు అన్నా కానీ చెప్పకుండా ఉంటున్నారు.
సో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఏంటంటే వాళ్ళు ఎక్కువగా సైలెంట్గా ఉన్నారు. ఏమీ అంటే ఇంత ఇష్టం ఉన్నా సరే మీకు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే మనసులోనే పెట్టుకున్నారు వాళ్ళు. ఈ రిలేషన్ ఏంటంటే వర్క్ అయితే చేయాలనుకుంటున్నారండి. బట్ అది మీకు చెప్పకపోవచ్చు, కానీ ఎందుకంటే వాళ్ళు ఎందుకో చెప్పాలని అయితే అనుకోవట్లేదు, మనసులోనే పెట్టుకున్నారు. మేబీ టైం కోసం చూస్తున్నట్టున్నారు. ఓకేనా. సో మీ పర్సన్ అయితే రీయూనియన్ కోరుకుంటున్నారు. డెఫినెట్లీ వీళ్ళు కాంటాక్ట్లోకి అయితే వస్తారండి. ఓకేనా. ఈ నెలలో చాలామందికి రీయూనియన్ అవుతుంది, లేదా నెక్స్ట్ మంత్లో అవుతుంది. ఇంకా లేట్ అయితే చెప్పలేము, కానీ కొంతమంది ఎనర్జీస్ అలా ఉంటాయండి. బట్ ఇప్పుడు వరకు అయితే మాత్రం ఈ మంత్లో చాలామందికి రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. మీ పర్సన్ ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్ ఇచ్చే లవ్ మెసేజెస్. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐ ఆమ్ రైట్. ఇక్కడ వచ్చిందల్లా ఇదేనండి. ఎందుకంటే నాదే కరెక్ట్ అని మీ పర్సన్ అంటూ ఉంటారు ఎప్పుడు. నాదే కరెక్ట్, నేనేం చేసినా కరెక్ట్ అనేది అంటూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే తప్పుని ఒప్పుకోకపోవడం వల్ల ఇదంతా వచ్చింది. నాదే కరెక్ట్ అని మిమ్మల్ని అర్థం చేసుకోవడం, మీరు చెప్పినా సరే మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడమే ఇక్కడ మెయిన్ మిస్టేక్. అదేనండి. ఇక్కడ చూడండి, వాళ్ళ వైపు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే నాదే కరెక్ట్, నేను ఇప్పుడు నేను చేస్తున్నాను అదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మిమ్మల్ని ఇక్కడ అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు. ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో ఫర్ ఎవర్. మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. యువర్ ఫ్రెండ్స్ ఆర్ జలస్ విత్ అవర్ రిలేషన్, బివేర్. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీ పర్సన్ని చూసి అసూయ కలిగే వాళ్ళంటే థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే కనుక, థర్డ్ పర్సన్ కానీ ఫ్యామిలీ కానీ అడ్డుగా ఉంటే కనుక, మీ ఆఫీస్లో పక్కన వర్క్ చేసే వాళ్ళు కానీ ఎవరికైనా సరే మిమ్మల్ని చూస్తే కొంత అసూయగా అనేది ఉంటుందండి. మీ జంటను చూస్తుంటే వేరే వాళ్ళకి కొంత అసూయ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఐ ఆమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. ఇక్కడ కొంతమంది సీరియస్నెస్ లేని వాళ్ళు కూడా ఉన్నారు, బట్ అట్రాక్షన్లో ఉన్నా కూడా ఏంటంటే ఇక్కడ కొంతమంది రియలైజ్ అయినట్టుగా తెలుస్తుందండి. కొంతమందికి మెచ్యూరిటీ లేదు, అదే కదా చెప్తున్నాను. మెచ్యూరిటీ లేకపోవడం వల్లే ఈ గొడవలన్నీ వస్తున్నాయి. బట్ ఇష్టం అయితే కనిపిస్తుంది, వాళ్ళ హ్యాపీనెస్ మీరే. అది మీ విలువ అనేది ఫ్యూచర్లో అయినా వాళ్ళు తెలుసుకుంటారండి. ఎప్పటికైనా వాళ్ళు తెలుసుకునే అది టైం అనేది వస్తుంది. యూనివర్స్ అనేది తెలియజేస్తారు మీ వార్త, మీ విలువ వాళ్ళకి. ఎస్ ఐ ఆమ్ సెల్ఫిష్, ఐ కాంట్ టోలరేట్ యువర్ అబ్సెన్స్. ఇక్కడ ఏంటంటే చాలా సెల్ఫిష్. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని తలుచుకోకుండా అయితే వాళ్ళు లేరండి. మీకు దూరంగా ఉండి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని తలుచుకోకుండా వాళ్ళు లేరు. లెట్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ ఏంటంటే మీతో ఇంతకుముందు పాస్ట్లో ఏదైతే గడిపారో మీ పర్సన్ అదే మళ్ళీ గడపాలనుకుంటున్నారు. అంటే లాంగ్ డ్రైవ్ అయినా సరే, ట్రిప్ అయినా సరే, సరదాగా ఒకరికొకరు గడిపితే కనుక ఆ సమయాన్ని ఏంటంటే మళ్ళీ స్పెండ్ చేయాలనుకుంటున్నారు. యు ఆర్ ఓన్లీ మైండ్, బీ ఇన్ యువర్ లిమిట్స్. మీరు ఎవరితో ఉన్నా వాళ్ళకి నచ్చదు. కొంతమంది డైరెక్ట్గా చెప్పుండొచ్చు నువ్వు ఎవరితో ఉండొద్దు అది అని. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి జలస్ ఎక్కువ. అంటే వాళ్ళకి ఏమంటారు, మీరు ఎవరితో ఉన్నా వాళ్ళకి నచ్చదండి, జెలస్గా ఉంటుంది. మీరు వాళ్ళకే సొంతమని ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్లో కూడా వాళ్ళు ఉన్నారు. మీరు అంటే ఇప్పుడు ఎంత సపరేషన్లో ఉన్నా సరే మీరు మళ్ళీ వేరే రిలేషన్లోకి వెళ్తే వాళ్ళకి అస్సలు నచ్చదు. వాళ్ళ కోసమే మీరు ఉండాలి, వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి మీరు సొంతం అనే ఫీలింగు, ఎందుకంటే మీతో కనెక్షన్ అనేది వాళ్ళకు ఉంది కాబట్టి మీరు వేరేగా వెళ్ళినా కానీ వాళ్ళకి నచ్చదు. సో మీరు వాళ్ళకి సొంతమని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో అందుకే ఈ పర్సన్ మళ్ళీ రావాలని అయితే అనుకుంటున్నారండి. డెఫినెట్లీ ఇక్కడ కొంతమందికి అయితే రిలేషన్ వదలాలని అయితే అనుకోవట్లేదు. ఇంకోసారి కన్ఫర్మేషన్ చేసుకుందాం. యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, రీయూనియన్ అవుతుందా? సో డెఫినెట్లీ రీయూనియన్ అవుతుందండి. ఓకేనా. సో చాలా మంచి కార్డ్స్ వస్తున్నాయి. కొత్త సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందండి మీకు. ఓకేనా. ఇక్కడ కొంతమంది మ్యారేజ్ ఫంక్షన్స్లో కలవచ్చు, ఏదైనా గృహప్రవేశం లాంటివి వాటిల్లో కలవచ్చు, లేదా మీ పర్సన్ మీరు ఇంతకుముందు ఎక్కడైతే బయట కలుస్తారో, ఎంజాయ్ చేస్తారో, ఎక్కడైతే మీరు కలిసి సంతోషంగా ఉండగలుగుతారో మీట్ అవుతారు కదా. సో మళ్ళీ మీకు మీ పర్సన్కి మధ్య సంతోషం అనేది రాబోతుందండి. మీరు మీ పర్సన్కి మధ్య రొమాన్స్ అనేది రాబోతుంది. ఓకేనా. రీయూనియన్ అనేది అవ్వబోతుంది. రిలాక్స్ అంటే ఇక్కడ మీరు ఏదైతే కోరుకుంటున్నారో, అంటే రీయూనియన్, ఇక్కడ ఎవరైతే బలంగా మాకు రీయూనియన్ అవ్వాలి, నేను మా పర్సన్ కలవాలి అని ఎవరైతే గట్టిగా ప్రయత్నిస్తున్నారో డెఫినెట్లీగా మీకు రీయూనియన్ ఉందండి. సో మెజిషియన్ వచ్చారంటేనే డెఫినెట్లీ ఏంటంటే రీయూనియన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ అన్నీ కూడా చాలా చక్కగా వచ్చాయి. సో మీ రిలేషన్ గురించి మీరు ఫైట్ చేసైనా సరే, మీ పర్సన్ ఫైట్ చేసైనా సరే మీ రిలేషన్లోకి అనేది వస్తారు. రీయూనియన్ అనేది ఉంది. డెఫినెట్లీ రీయూనియన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మిస్సింగ్ ఎనర్జీ ఉంది. సో మిస్ అవుతున్నారు, మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది.
సో డెఫినెట్లీ మళ్ళీ మీ పర్సన్ కలుసుకోబోతున్నారు. ఓకేనా. ఇక్కడ కొంతమందికి కొత్త లవ్ అయి ఉండొచ్చు, కొంతమందికి పాస్ట్ లవ్ అయి ఉండొచ్చు. అంటే కొంతమందికి ఎవరైనా సింగిల్ వాళ్ళు కానీ, క్రష్ కానీ, లేకపోతే వన్ సైడ్ లవర్స్ కానీ ఉంటే ఆ ఫ్యూచర్లో వాళ్ళకి ప్రేమను చెప్పుకునే అవకాశాలు వాళ్ళకి రావచ్చు. ఆల్రెడీ లవ్లో ఉండి సపరేషన్లో ఉంటే కనుక మళ్ళీ మీరు కొత్తగా కలవబోతున్నారు. ఏదైతే సపరేషన్ ఉందో ఆ సపరేషన్ అంతా పోగొట్టుకొని మళ్ళీ న్యూ సైకిల్, మళ్ళీ కొత్తగా అనేది కలవబోతున్నారండి. మళ్ళీ సంతోషంగా మీ లైఫ్లోకి రీయూనియన్ రాబోతుంది, రొమాన్స్ అనేది రాబోతుంది. ఓకేనా. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ ఫ్యూచర్లో మీ పర్సన్తో మీరు మీట్ అవుతారు, రొమాన్స్ అనేది జరగబోతూ ఉంది, రీయూనియన్ అయితే అవ్వబోతూ ఉంది మీ అందరికీ. ఓకేనా. సో క్లెయిమ్ చేసుకోండి. కామెంట్లో 444 అని పెట్టండి. మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. సో డ్రీమ్స్లో మీ పర్సన్ వస్తూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు, రీయూనియన్ అయినట్టుగా కలలు పడతా ఉంటాయి. సో అదే మీకు గుర్తు అన్నమాట. సో ఎక్కువగా ఏంజల్స్ నెంబర్స్ 111, 222, 888 కనిపిస్తూ ఉంటాయి, 444 కూడా. సో 444 అని కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఇంకా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకుంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.